అమెరికా దక్షిణ భాగాన్ని మంచు తుపాను వణికిస్తోంది. టెక్సాస్, లూసియానా, అలబామా, దక్షిణ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో 10 అంగుళాల మేర మంచు కురిసింది. 100 ఏళ్లలో ఇదే అత్యధికమని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. మంచు తుపాను ధాటికి వివిధ ప్రాంతాల్లో 4 మృతి చెందారు. వారిలో 2 హైపోథెర్మియా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2200కు పైగా విమానాలు రద్దు కాగా 3000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాధారణంగా అమెరికాలోని దక్షిణ భాగంలో మంచు తుపానులు అరుదుగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో మంచు దుప్పటి పరుచుకుంది. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో దాదాపు దశాబ్దం తర్వాత మంచు కురిసింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు న్యూ ఆర్లిన్స్లో మంచు కురవడం తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. మంచు ప్రదేశాల్లో విహరించడం తమకు మధురానుభూతిని కల్పించిందని చెప్పారు. అలబామాలోని తీర ప్రాంతాల్లో సముద్రం ఒడ్డున కూడా మంచు కురుస్తోంది. ఫలితంగా తీర ప్రాంతం మొత్తం బోసిపోయింది. దక్షిణాది నుంచి వేస్తున్న చలిగాలుల కారణంగా సముద్రం ఉపరితలంపైన మంచు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దక్షిణ కరోలినాలోని చర్లీస్టన్లో వీధులన్నీ మంచుతో నిండిపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో కొందరు వాటిపై స్కీయింగ్ చేస్తున్నారు. ఫ్లోరిడాలోని పెన్సకోలా ప్రాంతంలో 6.5 అంగుళాల మేర మంచు కురిసింది. 1890 తర్వాత ఈ స్థాయిలో మంచు కురవడం ఇదే తొలిసారని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన మంచు కురుస్తూ ఉండటంతో న్యూయార్క్, జార్జియాతో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విపరీతమైన చలి కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 4 మృతి చెందారు. వారిలో 2 గడ్డకట్టే చలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల తలెత్తే హైపోథెర్మియా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మంచు తుపాను కారణంగా అమెరికా వ్యాప్తంగా 2200 విమాన సర్వీసులు రద్దయ్యాయని విమానాల రాకపోకలను ట్రాక్ చేసే ఫ్లైట్ అవేర్ సంస్థ తెలిపింది. 3000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించింది. అటు కెనడాలో కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.